నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో బీటీ ప్రతి తర్వాత వేసుకోదగ్గ పంటలు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ పి రఘురామరెడ్డి గారు, సహ పరిశోధనా సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, ముందుగా ఇప్పుడు బీటీ పత్తి సాగు ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? ఈ 2016 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం వారు సూచనల మేరకు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, శాస్త్రవేత్తలు కానీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రైతాంగం ఈ బీటీ పత్తి సాగు విస్తీర్ణం అనేది తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 20% వరకు కూడా తగ్గించడం జరిగింది. అంటే ఓవరాల్గా బీటీ కాటన్ కల్టివేషన్ అనేది మొత్తం ఇండియా మొత్తంలో కూడా తగ్గింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 15 నుంచి 20% వరకు కూడా బీటీ పత్తి సాగు విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది. దాని నుంచి రైతాంగం ఏంటంటే ఇతర పప్పు దినుసుల వైపు కానీ, నూనె గింజల పంటల వైపు కానీ, ఇతర పంటల వైపు మరలడం అనేది జరిగిందండి. అంటే కారణం ఏంటంటారు తగ్గడానికి? అంటే ముఖ్యంగా ఏంటంటే బీటీ పత్తి లోపల ఈ విస్తీర్ణం తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అంతకుముందు సంవత్సరం మనకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల మార్కెట్ రేటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం, రేటు తక్కువగా ఉండడం, అదేవిధంగా మార్కెట్ రేటు కూడా కనీస మద్దతు ధరకు అటుగా ఊగిసలాడడంతో ముఖ్యంగా కూలీల సమస్య, అంటే పత్తి ఏరడానికి కూలీల సమస్యతోని రైతాంగం ఈ పత్తి పంట విస్తీర్ణాన్ని కొంత తగ్గించడం జరిగింది ఈ సంవత్సరం. ప్రస్తుతం ఏ దశలో ఉందంటారు పత్తి పంట? ఇప్పుడు పత్తి పంట విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇప్పుడు అంటే 100కు 65 నుంచి 70% పత్తి పంట ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా సాగులోనే ఉంది. ఈ పత్తి కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల ముఖ్యంగా ఎర్రచలక భూమిలో కనుక చూసుకున్నట్లయితే నవంబర్, డిసెంబర్ వరకే ఈ చేన్లు మొత్తం లూటీ అవ్వడం జరిగింది. అంటే మొత్తం పత్తిని రైతాంగం తీసివేయడం జరిగింది. కొద్దిగా నల్ల భూమిలో సాగు చేసినటువంటి పత్తి ఏదైతుందో అది ఈ జనవరి మాసం చివరి వరకు ఈ పత్తి పంటను కూడా రైతాంగం మొత్తం పత్తి పంటను తీసేసే పరిస్థితిలో ఉంది. అంటే వర్షాధారంగా సాగు చేసినటువంటి బీటీ పత్తి ఏదైతుందో పూర్తిగా తీసివేయడం కానీ, లేదా ఈ నెల చివరి వరకు మొత్తం పత్తి పంటను ఏరివేయడం కానీ తీసే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడైతే ఒక 25 నుంచి 30% వరకు ఈ పత్తి పంటను రైతాంగం నీటి వసతి కింద కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ నీటి వసతి కింద సాగు చేసినటువంటి పత్తి ఏదైతే ఉందో పూత దశలో మరియు కాయ పెరుగు దశలో ఉంది. అంటే ఈ పత్తిలో ఈ పూత దశలోనూ ఉంది, కాయ పెరుగు దశలో ఉంది. ముఖ్యంగా కాయ పెరుగు దశలో ఉన్నటువంటి పత్తి ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరి చివరి వరకు ఈ పత్తి పంట కాలాన్ని రైతాంగం ఉంచి పత్తి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడు కనబడతా ఉందండి. కొన్ని చేన్లలో అంటే ఎక్కడైతే నీళ్లు పెట్టి తర్వాత ఎరువులు కూడా రైతాంగం వేశారు, అటువంటి చోట కొంత పూత కూడా ఇప్పుడు చలి తగ్గింది కాబట్టి పూత కూడా కనబడతా ఉంది పత్తి చేన్లలో. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, దీన్ని తొలగించాలని చెప్తున్నారు పత్తిని. ఎందుకు అలా, ఏ కారణం? అంటే ఇప్పుడు బీటీ పత్తిని ఏంటంటే రైతాంగానికి మేము గత 2-3 సంవత్సరాల నుంచి అంతకుముందు నాన్ బీటీ పత్తి ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంటే బీటీ పత్తి పంట కాలాన్ని నీరు ఇచ్చి కానీ, ఎరువులు వేసి కానీ బీటీ యొక్క పత్తి పంట కాలాన్ని పొడిగించకూడదు అని చెప్పి రైతాంగానికి చెప్పడం జరిగింది. అయితే ఈ బీటీ వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది మనకు గత 7-8 సంవత్సరాలుగా లేదు కాబట్టి రైతాంగం ఏంటంటే ఎక్కడైతే నీటి వసతి ఉందో అటువంటి చోట మళ్ళా నీళ్లు పెట్టి మళ్ళీ ఈ పత్తి పంట కాలాన్ని పొడిగించి, అంటే 6 నెలలు అంటే 182-200 రోజులకు తీసేయాల్సిన పత్తిని తీసేయకుండా పంట కాలాన్ని అలాగే పొడిగించడం అనేది చేస్తా ఉన్నారు. కానీ గత సంవత్సరం నుంచి మనకు అనుభవాలను కనుక చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో గత సంవత్సరం గులాబీ రంగు పురుగు అనేది విపరీతంగా ఆశించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంటే బీటీ పత్తి లోపల కొంత రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కానీ, కారణాలు ఏదైనా కానీ ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది గత సంవత్సరం ఉత్తర భారతదేశంలో కానీ, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా ఉధృతిగా గులాబీ రంగు పురుగు రావడం జరిగింది. గత సంవత్సరం మనకు కూడా గులాబీ రంగు పురుగు ఆశించినప్పటికీ కూడా చాలా నష్టపరిమితి స్థాయి దాటి రాలేదు. కానీ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి వర్షాధారంగా కాకుండా నీటి వసతి కింద ఏ పత్తి అయితే మనం సాగు చేశామో అటువంటి పత్తిలో కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతి ఏదైతుందో ఉధృతి స్థాయిలో ఉంది. అంటే మనం ఏంటంటే 10% కాయలు కానీ మొగ్గలు కానీ నష్టపోయి కనుక ఉన్నట్లయితే దాన్ని ఉధృతి స్థాయిగా భావించడం జరుగుతుంది.
ఇప్పుడు ఉన్నటువంటి పత్తి లోపల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఏదైతుందో బాగా ఉధృతి స్థాయిలో ఉంది. అదేవిధంగా మామూలుగా పురుగు సంతతి ఎలా ఉంది లేదా ఉధృతి ఎలా ఉందని తెలుసుకోవడానికి మనము లింగాకర్షక బుట్టలు అనేది ఏర్పాటు చేసి నిఘా అనేది ఏర్పాటు చేస్తాం ఫెర్మోన్ ట్రాప్స్ తోని. అయితే ఈ లింగాకర్షక బుట్టలో ఏంటంటే ప్రతిరోజు 7 నుంచి 8 పురుగులు పడినట్లయితే, అట్లా వరుసగా ఒక 3 రోజులు కనుక పడినట్లయితే అంటే పురుగు చాలా ఉధృతి స్థాయిలో ఉన్నట్టుగా నిర్ధారణ చేస్తాం. అంటే పురుగు గురించి మనం తప్పనిసరిగా చర్యలు చేపట్టాలనేది ఒక మనకు నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసినటువంటి లింగాకర్షక బుట్టల్లో కనుక చూసుకున్నట్లయితే రోజు కూడా మనకు చాలా నష్టపరిమితి స్థాయిని దాటి, అంటే 8 అని చెప్తా ఉన్నాము నష్టపరిమితి స్థాయి, కానీ బుట్టల్లో కనుక చూసుకున్నట్లయితే రోజు 50 అంతకన్నా ఎక్కువ కూడా పురుగులు పడతా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏం తెలుస్తుందంటే పురుగు ఇంకా ముందు ముందు బాగా ఉధృతిగా రాబోతుందని చెప్పి సూచనలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ డయాగ్నోస్టిక్ విజిట్స్ మన వ్యవసాయ శాఖ వారు కానీ లేదా డాట్ సెంటర్ సైంటిస్టులు కానీ కేవీకే సైంటిస్టులు కానీ లేదా మా దగ్గర ఉన్న పత్తి ప్రధాన శాస్త్రవేత్తలు కానీ మేమన్నీ రైతుల పొలాల్లోకి వెళ్ళి పరిశీలించినప్పుడు కూడా బీటీ పత్తి లోపల ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. సో దీన్ని నివారించాలంటే చాలా కష్టం కాబట్టి దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీంట్లో రైతులు ఏంటంటే కాకపోతే ఈ గులాబీ రంగు యొక్క పురుగు లార్వా ఏదైతుందో చాలా కాయ మీద అతి సూక్ష్మమైనటువంటి రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోతుంది. దాని జీవిత చక్రం అంతా కూడా కాయ లోపలనే చేస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోయినటువంటి రంధ్రాన్ని కూడా పూర్తి చేస్తుంది మళ్ళీ. అయితే రైతుల్లో ఏంటంటే పైకి చూసుకున్నప్పుడు ఏంది కాయ బాగానే కనబడుతుంది రైతులకు. అందువల్ల ఏంటంటే రైతుల లోపల పెద్ద నష్టం ఏం లేదు అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఈ పురుగు ఏంటంటే లోపల చేసేసి ఈ మన దూదిలో ఉన్నటువంటి గింజలను తినేయడం అని చేస్తూ ఉంటది. అదేవిధంగా దుంది యొక్క నాణ్యత స్టెయిన్ అవుతుంది, అంటే కాటన్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అంటే పత్తి లోపల ఏంటంటే రైతులు మార్కెట్ కు అమ్మినప్పుడు ఏంటంటే గింజల వల్లనే బరువు వస్తుంది వాళ్ళకి, వేరే దాని వల్ల బరువు రాదు, గింజల వల్లనే బరువు వస్తుంది అన్నట్టు. అయితే ఒకసారి గులాబీ రంగు పురుగు లోపలికి పోయి తినేస్తుండడం వల్ల మనకు 66% బరువు గింజల వల్ల వస్తే 33% బరువు దూది వల్ల వస్తుంది. ఒకసారి ఈ దూదిలో చేరి గింజలను తినేసింది అనుకోండి, అసలు మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు పత్తి అనేది బరువు అనేది రాదు, తర్వాత క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ అంతేకాకుండా ఈ పురుగులు తెగుళ్ళు అనేది మనం పంట కాలాన్ని పూర్తి చేయకుండా అలాగే పొడిగించుకుంటూ పోయినట్లయితే ఈ తెగుళ్ల సమస్య గానీ బాగా ఎక్కువ అవుతుంది, మిగతా పంటలకు కూడా నష్టం చేయడానికి అవకాశం. మరింత మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం అండి. రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. కడువా దాని కుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగదరియా. ఎవరింట్లో ఏ పండుగైనా అందరం కలిసి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళు పిలుచుకోవడం, తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం. వాళ్ళు కొమ్మల్ల తింట సిగురు ఆ పాటను పాడుతూ ఆ శ్రమనంతా మర్చిపోయి చక్కగా ఆనందంతో ఆ పనిలో నిమగ్నమైపోతారనమాట. చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చమ్మగు సిదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చమ్మగు సిదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చి కాఫీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చి కాఫీ జొన్నలు గాయవే. ప్రతి ఒక్కరికి ఏదో కనెక్టివిటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పొద్దు తీరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నీలమ్మ కుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. అల్లల్లనే రాడి నేరియాలో, అల్లాని రేడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లాని రేడి పళ్ళు నేరియాలో. ఒకటి ఆర్థిక వనరులు, ఇంకొకటి ఈ పిల్లలకి ఏమన్నా చెడు జరుగుతుందో ఏమన్నా భయం కూడా. తొందరగా పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపిస్తే నా బాధ్యత తీరుతుంది అని తల్లిదండ్రులు అనుకోవడం. పుట్టి నిల్లు నిడిసి వెళ్ళిపోతున్నా, మెట్టి నింట కాలు పెట్టబోతున్నా, పుట్టి నిల్లు నిడిసి వెళ్ళిపోతున్నా, మెట్టి నింట కాలు పెట్టబోతున్నా, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య. మన మాట మన పాట ప్రతి శని ఆదివారాలలో రాత్రి 7 గంటలకు మన దూరదర్శన్ యాదగిరిలో.
రైతు భరోసా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మరి పంట తొలగించిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు ఏమంటారు వేసుకోవడానికి? అయితే రైతాంగానికి ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇప్పుడు వర్షాధారంగా సాగు చేసినటువంటి బీటీ పత్తి వెంటనే పత్తి వేరుకున్నాక రైతాంగం దాన్ని వెంటనే భూమిలో కలియదున్నట్టుగా చూసుకోవాలి. నీటి వసతి కింద సాగు చేసినటువంటి పత్తిని కూడా ఎంత తొందరగా వీలైతే తొందరగా పత్తి వేరుకొని మళ్ళీ నీళ్లు పెట్టి ఎరువు వేసి ఈ బీటీ పత్తి కాలాన్ని పొడిగించుతామనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. రైతులకు వచ్చేది ఏం లేదు, విపరీతమైన నష్టం జరుగుతుంది. రైతులు గమనించడం లేదు కానీ విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, వచ్చే సంవత్సరం మనం ఈ పురుగు మనం అదుపు కనుక చేయకపోయినట్లయితే వచ్చే సంవత్సరం ఇంకా ముందుగా రావడానికే, అంటే మనం విత్తిన 45-50 రోజులకే పురుగు మనకు ఎక్కువ స్థాయిలో ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్షాధార పత్తిని నెల చివరి వరకు, నీటి వసతి కింద సాగు చేసినటువంటి పత్తిని ఇంకొక 15-20 రోజుల లోపల అంటే ఉన్నటువంటి పత్తి కాయ వేరుకొని వెంటనే తీసివేసి, ఈ మనకు మల్టీక్రాప్ స్ప్రెడర్స్ వచ్చాయి, వీటిని ఉపయోగించుకొని భూమిలో కలియదున్నేటట్టుగా, అంటే ముందు పశువులను అంటే మేకలు కానీ గొర్రెలు కానీ ఇటువంటి వాటిని తోలి ఈ పత్తి చేనులను మేపి, దాని తర్వాత ఈ స్ప్రెడర్స్ ఉపయోగించి కానీ లేదా రొటవేటర్స్ ఉపయోగించి కానీ భూమిలో కలిసేటట్టుగా ఇమ్మీడియట్గా దున్నేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బీటీ పత్తిని మాత్రము కంటిన్యూ చేద్దామనే ఆలోచన మాత్రం రైతులు చేసుకోవద్దు. దానికి ప్రత్యామ్నాయంగా నీటి వసతి కనుక ఉన్నట్లయితే పత్తి పంటను తీసివేసి వేరే పంటలను తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ బీటీ పత్తి తీసేసిన తర్వాత ఏ పంటలు వేసుకోవాలనే ఆలోచన కనుక వచ్చినట్లయితే రైతాంగం తమకున్నటువంటి నీటి వసతిని బట్టి కానీ లేదా తమకున్నటువంటి నేలను బట్టి కానీ పంటల ఎంపిక అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే ఒక 2-3 తళ్ళు గనక ఇచ్చే పరిస్థితి కనుక ఉన్నట్లయితే అప్పుడు రైతాంగం పెసర పంట గురించి ఆలోచించుకోవాలి. లేదు కొంచెం ఒక 3-4 తళ్ళు కనుక ఇవ్వగలుగుతాము, కొంచెం నల్ల భూమి ఉంది అనుకున్నట్లయితే అటువంటి చోట మినుము పంట గురించి ఆలోచించుకోవచ్చు. లేదా చలకా భూమి అయినప్పటికీ కూడా 3-4 తళ్ళు ఇవ్వగలిగే పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ తెల్ల నువ్వులు పంటను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా నీటి వసతి బాగా ఉండి ఒక 6 తళ్ళ వరకు ఇవ్వగలుగుతాం అనుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంట గురించి కూడా ఆలోచించవచ్చు. అంటే రైతాంగం ఏంటంటే తమకున్నటువంటి నీటి వసతులు వనరులను బట్టి పంటల ఎంపిక అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఈ సీజన్లో మొక్కజొన్న పంటను వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రబీ సీజన్లో వేసవిలో యాసంగిలో ఇప్పుడు మనకు మొక్కజొన్న అనేది నవంబర్ నుంచి కూడా రైతాంగం వేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 15-20 వరకు మొక్కజొన్న పంట వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని లోపల మనకు ప్రైవేట్ హైబ్రిడ్లతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసినటువంటి DHM 117 కానీ DHM 121 కానీ ఇటువంటి మొక్కజొన్న హైబ్రిడ్స్, సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్, ఇవి కూడా మంచి సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు రాజనగర్లో ఉన్నటువంటి మొక్కజొన్న పరిశోధనా స్థానం ఉంటుంది యూనివర్సిటీలో, అక్కడి నుంచి కూడా ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కేజీ వచ్చేసి కేవలం 160 రూపాయలే. దీని విత్తనం ఖరీదు కూడా అంటే ప్రైవేట్ రకాలతో పోల్చుకున్నట్లయితే విత్తనం ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేజీ వచ్చేసి 160 రూపాయలే. DHM 117 కానీ 121 కానీ ఇటువంటి రకాలను రైతాంగం ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. అయితే రైతుల్లో మొక్కజొన్నలో కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ మొక్కల సంఖ్యను అవసరం లేని దానికన్నా కూడా పెద్ద ఎత్తున మొక్కల సంఖ్య ఉంచుతా ఉన్నారు. సాంద్రత చాలా ఎక్కువగా పెడతా ఉన్నారు. అదే అవసరం లేదు. ఈ మొక్కజొన్న ఏంటంటే సాలుకు 2 అడుగులు అంటే 60 సెంటీమీటర్లు, మొక్కకు 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా, అంటే ఎకరానికి సుమారుగా ఒక 33,000 మొక్కలు ఉండేటట్టుగా మనకు సాగు చేసుకున్నట్లయితే ఈ మనకు యాసంగి మొక్కజొన్న లోపల మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యాసంగి మొక్కజొన్న లోపల మనకి స్టెమ్ బోరర్ అనేది ఒకటి ప్రధాన సమస్యగా ఉంటుంది. అంటే ఇదేంటంటే కాండంలోనికి తొలుచుకొని పోయి మొవిని దెబ్బతీస్తుంది కాబట్టి మనకు పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ మొగి పురుగు గురించి మాత్రం రైతాంగం తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అంటే మొక్కజొన్నలు విత్తిన 10-15 రోజులకు ఒకవేళ పురుగు తాకిడి కనుక ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా రైతాంగం ఈ క్లోరాంట్రి నీలిప్రోల్ అనే ఒక మందు ఉంటుంది. ఇది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ మొగి పురుగును నివారణ చేసుకోవచ్చు. దాని తర్వాత మోకాలెత్తు దశ పెరిగినప్పుడు అంటే సుమారుగా 30-35 రోజులు ఆ సమయం లోపల మళ్ళీ ఇంకొకసారి ఈ గుళికలు కార్బోఫ్యూరాన్ గుళికలు కనుక ఉన్నట్లయితే ఎకరానికి 3 కిలోల చొప్పున వేసుకోవడం ద్వారా
ఈ మొగి పురుగును నివారణ చేసుకొని మంచి దిగుబడులు మొక్కజొన్న పంట లోపల సాధించవచ్చు. ఈ మధ్య కాలంలో మంచి కొత్త కలుపు మందులు కూడా రావడం జరిగింది మొక్కజొన్న లోపల. అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా రావడం జరిగింది. ఈ టెంబోట్రయాన్ అని, ఇది ఒక 115 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. వీటి ద్వారా కూడా మనకు కలుపు సమస్య కూడా తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. ఓకే అండి, దీని గురించి మరింత మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మరో విరామం. రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామగాన గీత నీ తుంగభద్రమా పాపానే గడగంగా తుంగా దళాల సేవ తులసీ దళాల పూజ అందుకో. నువ్వు పాడుతుంటే నాకు గాయనిగా అనిపించలేదు, భక్తురాల్లాగా అనిపించావు. అవనిలోన అమ్మలేని మనిషి అసలు లేడురా అంటారు. ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికి ఆ అమ్మే మన చేతుల పసపాపగా నిలిచినప్పుడు ఆ తరుణమే మాతృ-రుణము తీర్చుకొనెడు శుభతరుణము అని. ఈ వర్ధమాన కళాకారుల చేత చక్కగా పాడించి వాళ్ళకు కూడా మంచి ప్లాట్ఫామ్ని అందించడం నిజంగా ఈ పాడిన తెలుగు పాట చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా ఎంతో అభినందనీయం, హర్షణీయం. రైతు భరోసా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మన ప్రత్యామ్నాయ పంటల్లో తెల్ల నువ్వుల పంట కూడా ఒక ముఖ్యమైన పంట కదా. అవును. సో ఈ పంట యాజమాన్య పద్ధతులు ఏమంటారు? ముఖ్యంగా ఏంటంటే మనం ఈ నువ్వులు అనేది సాధారణంగా వర్షాకాలంలో ఇప్పుడు 2 సార్లు సాగు చేస్తూ ఉంటాము. కానీ తెల్ల నువ్వులు సాగు చేసుకోవడానికి ఇది మంచి అనుకూలం ఏంటంటే సమయం. అంటే తెల్ల నువ్వుల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నల్ల నువ్వుల మీద తెల్ల నువ్వులకు మార్కెట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే శ్వేతాతిల్ కానీ, హిమా కానీ, చందన ఇలాంటి మంచి రకాలు జగిత్యాల పరిశోధన స్థానం విధులైనటువంటి రకాలు ఉన్నాయి. వీటి విత్తనం కూడా ఇప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల లోపల విత్తనం కూడా అందుబాటులో ఉంది. అయితే దీంట్లో ఏంటంటే రైతాంగం వీలైనట్లయితే తెల్ల నువ్వు రకాలను ఎంపిక చేసుకోవడం, అవి దొరకనట్లయితే మామూలు నల్ల నువ్వులను కూడా ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు. అయితే నువ్వుల్లో ఏంటంటే ప్రధానంగా గమనించింది ఏంటంటే ఈ రైతాంగము ఈ విత్తనం మోతాదు అయితే ఉందో దీంట్లో 2 కిలోల అంటే చాలా చిన్నగా ఉంటాయి, నువ్వు గింజలు అనేది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ 2 కిలోల విత్తనాన్ని 6 కిలోల ఇసుకతో పాటు కలుపుకొని మనం సమానంగా మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే తెల్ల నువ్వులు లేదా నువ్వులు సాగు చేసినప్పుడు ప్రధానంగా గమనించింది ఏంటంటే ఒకే చోట మనకు కుప్పలుగా విత్తనాలు పడిపోవడం, దానివల్ల ఒకే చోట మొక్కల అంటే ఓవరాల్ గా మొక్కలు తక్కువనే ఉంటాయి కానీ ఒకే చోట మొక్కల సంఖ్య గుంపులుగా ఉండడము, దీనివల్ల ఏంటంటే మనకు ఆశించినటువంటి శాఖీయ పెరుగుదల లేకపోవడము, దిగుబడులు తగ్గడం అనేది ప్రధానంగా గమనించడం జరిగింది. ఇప్పుడు తెల్ల నువ్వులు ఏంటంటే మనకు కేవలం ఒక 80 రోజుల లోపలనే మనం ఎకరాకి 4.5 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడి సాధించేటువంటి పంట ఈ తెల్ల నువ్వులు. అంటే మంచి మార్కెట్ రేటు కూడా ఉండేటువంటి పంట. కాకపోతే ఏంటంటే నువ్వు పంటకి ఏంటంటే ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎకరానికి తప్పనిసరిగా ఒక బస్తా సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా ఒక 20 కిలోల యూరియా, అదే ఒక 20 కిలోల పొటాష్ అనేది దుక్కిలో వేసుకొని విత్తనాలు వేసుకోవాలి. దాని తర్వాత ఈ 30-35 రోజుల లోపల మళ్ళొక 20 కిలోల వరకు యూరియా కనుక వేసుకున్నట్లయితే ఈ తెల్ల నువ్వుల్లో మనం మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ మనకు 30-35 రోజులప్పుడు 60-65 రోజులప్పుడు తప్పనిసరిగా ఇవి నీటి ఎద్దడి తట్టుకోదు. ఆ పర్టికులర్ మాయిశ్చర్ సెన్సిటివ్ స్టేజెస్ అంటాం వీటిని. ఈ 2 స్టేజ్లో మాత్రం తప్పనిసరిగా నీటి వసతి ఉండేటట్టుగా చూసుకొని తడిచ్చినట్లయితే తెల్ల నువ్వుల లోపల మనం ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడులు తేలికగా సాధించవచ్చు మనం.
ఓకే, అలాగే ఇంకొక పంట పెసర ఇప్పుడు పండించడానికి అనుకూలంగా ఉంటుందంటారా? ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే వేసవి పెసర, మనకు ఈ వేసవి పెసర సాగు చేసుకోవడానికి మనకి ఇప్పుడు చాలా అనుకూలము. ఇప్పటి నుంచి కనుక మొదలు పెట్టినట్లయితే, ఈ సంక్రాంతి నుంచి మొదలు పెట్టినట్లయితే మనం ఆల్మోస్ట్ మార్చి వరకు కూడా ఈ వేసవి పెసరను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలానికి కావాల్సినటువంటి విత్తనానికి, అంటే వర్షాకాలంలో మళ్ళీ విత్తనాలు కావాలంటే దానికి అవసరమైనటువంటి పంటని ఇప్పుడు మనం వేసవిలో సాగు చేసుకున్నట్లయితే రైతుకు విత్తనం కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ, అదేవిధంగా మధిర పరిశోధన స్థానం నుంచి కూడా విత్తనాలు, ఈ పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లోపల వరంగల్ 42 పెసర రకము, అదేవిధంగా వరంగల్ 37 పెసర రకం, ఈ 2 పెసర రకాలు కూడా మేము రైతాంగానికి గత వారంలోంచి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విత్తనం ఖరీదు, కేజీ విత్తనం ఖరీదు వచ్చేసి 130 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా మధిర పరిశోధన స్థానం నుంచి కూడా మధిర 295 అనే రకం చాలా బాగుంటుంది. అదేవిధంగా మధిర 347 అనే రకము, మధిర 351 అనే పెసర రకాలు కూడా ఈ వేసవి సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వేసవిలో సాగు చేసినప్పుడు ఏంటంటే మనకు పెసర లోపల ఈ రసం పీల్చే పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకు ఉష్ణోగ్రతలు అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు అనేది ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే రైతాంగం ఈ విత్తన శుద్ధి అనేది మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్తో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని ఆరవిన తర్వాత రైతాంగం విత్తుకున్నట్లయితే ఈ మొదట 15-20 రోజుల వరకు కూడా మనకు ఈ రసం పీల్చే పురుగుల సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడము, అదేవిధంగా ఎకరానికి 1 చదరపు మీటర్ కనుక మొక్కల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 44 మొక్కలు ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే ఈ పెసర లోపల మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక పంట ఏంటంటే మినుము సాగు చేసేటప్పుడు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? అయితే మినుము పంట విషయానికి కనుక వచ్చినట్లయితే మన తెలంగాణ లోపల మనకు ఎర్రచలక భూములు ఎక్కువగా ఉంటాయి. మనకు ఆంధ్ర ప్రాంతంతో కంపేర్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎర్రచలక భూములు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మినుము పంటను ఏంటంటే మనకు నీరు నిలుపుకునేటువంటి భూములు, కొంచెం బరువు భూముల్లో గనక చూసుకున్నట్లయితే మినుము పంట సాగు చేసుకునడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్ రేటు పరంగా కూడా చూసుకున్నా కూడా కొంచెం మినుము పంటకి మార్కెట్ రేట్ కొంచెం అధికంగా ఉంది. కాబట్టి రైతాంగం ఈ మినుము పంట వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. తప్పనిసరిగా సాగు చేసుకోవచ్చు ఇది కూడా, కానీ కొంచెం నేలలు, కొంచెం బరువు నేలలు అయితే మనకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. దీంట్లో ఈ మధ్య కాలంలో అంటే మనకి ఈ వేసవిలో మనం సాగు చేసినప్పుడు ఏంటంటే ప్రధానంగా పల్లాకు తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. సో దీంట్లో ఈ PU31 అనే రకం ఏదైతుందో, మినుము రకం ఏదైతుందో ఇది పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం. కాబట్టి రైతాంగం ఈ PU31 విత్తనాన్ని దొరికినట్లయితే దీన్ని ప్రధానంగా సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది. అది కానట్లయితే మనకు మధిర బ్లాక్ గ్రామ్ 207 అనే ఒక రకం కూడా మనకు అందుబాటులో ఉంది. అది కాకుండా మనకు ఈ లామ్ పరిశోధన స్థానం నుంచి కూడా LBG 752 అనే రకం కూడా ఉంది. ఈ రకాన్ని కూడా రైతాంగం సాగు చేసుకోవచ్చు అండి. మొత్తానికి మరి ఇప్పుడు బీటీ పత్తి తర్వాత రైతులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఈ పంటల ఎంపిక విషయంలో కావచ్చు, యాజమాన్య పద్ధతుల విషయంలో కావచ్చు. అంటే ఈ రైతాంగం ఏంటంటే ఈ బీటీ పత్తి విషయంలో మాత్రం ఇప్పటివరకు ఏంటంటే కొంచెం ఆగస్టులో కొద్దిగా తక్కువ వర్షాలు కురిసినప్పటికీ కూడా సెప్టెంబర్ లోపల కొంత మంచి వర్షాలు ఎక్కువడం వల్ల పత్తి పంటకు చాలా మటుకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులే ఉండడం వల్ల రైతాంగానికి వర్షాధారంగా కూడా 6 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించడం జరిగింది. అదేవిధంగా నీటి వసతి కింద కూడా ఈ సంవత్సరం 8 నుంచి 10 క్వింటాల వరకు రైతాంగం చాలా మంది రైతులు దిగుబడులు సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పటికి వచ్చినటువంటి దిగుబడులతోని రైతాంగం సంతోషపడి దాని పంట కాలాన్ని ఇంకా పొడిగించాలనే ఆలోచన మాత్రం మానుకోవాలి. లేనట్లయితే ఏమైతుందంటే మళ్ళీ ఈ లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బీటీ పత్తిని ఇప్పుడు తీసేసేయాలి. దాన్ని మా దగ్గర మేము పరిశోధన కూడా చేయడం జరిగింది. బీటీ పత్తి పంటను తీసేసి దానికి ప్రత్యామ్నాయంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు తెల్ల నువ్వులు కానీ, మొక్కజొన్న కానీ, పెసర, మినుము, వేరుశనగ ఇలాంటి పలు పంటలను వేసి పరిశీలించినప్పుడు బీటీ పత్తి సాగు చేసిన దానికన్నా కూడా ఈ ఆరుతడి పంటలు వేసినప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చింది. కాబట్టి రైతాంగం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా బీటీ పత్తిని తీసేసి ఈ సూచించిన సూచనలు పాటించి ఈ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం మంచి దిగుబడి సాధించవచ్చు, సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ధన్యవాదాలండి. మా స్టూడియోకి విచ్చేసి మంచి సమాచారాన్ని అందించారు.
ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ పి రఘురామ్ రెడ్డి, సహ పరిశోధనా సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్. ఫోన్ నంబర్ 9989625223. ఫోన్ నంబర్ మరోసారి 9989625223. ఇది ఈనాటి రైతు భరోసా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నవీన్. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. మొక్కజొన్న కోత సమయంలో కొన్ని మెళకువలు పాటించినట్లయితే మార్కెట్టులో మంచి ధర పలకడానికి అవకాశముంటుంది. కోత దశలో ఉన్న రబీ మొక్కజొన్న పైరులో పరిపక్వ దశను గుర్తించి పంట కోతను చేపట్టవలెను. పక్వ దశలోని కండెల పైపొర ఎండినట్లు ఉండి గింజలు వేలి గోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. అలాగే గింజల అడుగు భాగంలో నల్లటి చార కనబడుతుంది. ఈ దశలో గింజలలో 25 నుండి 30% వరకు తేమ ఉంటుంది. కోసిన కండెలను ఎండలో బాగా ఆరబెట్టి గింజలలో సుమారు 15% తేమ ఉండగా నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను మరలా 12% లోపు తేమ వరకు ఆరబెట్టాలి. పేలాల రకం గింజలలో 30 నుండి 35% తేమ ఉండగానే కోసి నీడలో ఆరబెట్టాలి. కండెలను ఎండలో ఆరబెడితే గింజలు పగిలి పేలాలు సరిగా కావు, నాణ్యత కూడా దెబ్బతింటుంది. తీపి మొక్కజొన్నలో గింజ పాలు పోసుకునే దశలో అనగా గింజలు మెరుస్తూ ఉండి గిల్లినచో పాలు కారే దశలో కోత చేపట్టాలి. బేబీకార్న్లో పీచు వచ్చిన 1 నుండి 2 రోజులలోపే కోయాలి. రోజు విడిచి రోజు కోత చేపట్టాలి. ముందుగా పైన వచ్చిన కండెను కోసి తదుపరి వచ్చిన కండెలను కోయాలి. కోత ఆలస్యమైతే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. పశువుల మేత కొరకు 50% పూత దశలో కోయాలి. రబీలో వేసిన వేరుశెనగ పంటను లద్దె పురుగు, శనగపచ్చ పురుగు ఆశించి నష్టపరచడం గమనించడం జరిగింది. వీటి నివారణకు ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగరెక్కల పురుగులను ఆకర్షించాలి. క్రిమిసంహారక మందులైన థయోడికార్బ్ 1.0 గ్రాములు లేక నోవాల్న్యూరాన్ 1.0 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.0 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగు నివారణకు 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ ను కలిపి విషపు ఎరను చిన్న ఉండలుగా తయారు చేసి పొలంలో సమానంగా సాయంత్రం సమయంలో చల్లాలి. ప్రస్తుతం చెరకు కోత దశలో ఉంది. చెరకును నరికిన తర్వాత చెత్తను వృధాగా పారవేయకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా చాలా లాభాలున్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసంలో చెరకు నరికిన తర్వాత లభ్యమయ్యే చెరకు చెత్తను వరుసల మధ్య పలుచగా పరుచుకోవడం వలన ఎన్నో లాభాలున్నాయి. చెరకు నరికిన తర్వాత తోటలలో ఎకరాకు 8 నుండి 10 టన్నుల చెరకు చెత్త లభ్యమవుతుంది. ఈ చెత్తను సద్వినియోగపరుచుకుని చెరకు కాలువల మధ్య పలుచగా పరచడం వలన తేమ సంరక్షించబడి కలుపు మొక్కల ఉధృతి తగ్గుతుంది. అలాగే పీక పురుగు సమస్య కూడా తరువాత వేయబోయే పంటకు తగ్గుతుంది. ఈ చెత్త తొందరగా చివికి భూమికి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. దీనివలన భూమిలోని సేంద్రియ కర్బన శాతం పెరిగి భూమి యొక్క భూభౌతిక స్వభావం మెరుగుపడి భూమిలో లవణాల సమస్య కూడా తగ్గుతుంది. ఈ బుధవారం సాయంత్రం 5:30 రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వేసవి అపరాల సాగు అనే అంశాన్ని గూర్చి ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ డి శివాని గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, పశు పోషణ తదితర అంశాల్లో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను రాష్ట్ర రైతాంగానికి చేరవేస్తూ వారి శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కార్యక్రమం రైతు నేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పత్తి కోత అనంతరం యాజమాన్య పద్ధతులు, చెరుకులో పీక పురుగు యాజమాన్యం, ఉద్యాన పంటలు డ్రిప్ పద్ధతి ఉపయోగాలు, శాస్త్రీయ పద్ధతిలో లేగదూడల పోషణ మొదలైన అంశాలుంటాయి. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైన పంట.
మన దేశం ప్రపంచంలోని పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం పత్తికి మార్కెట్లో మంచి ధర ఉండడంతో రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో పత్తి కోత అనంతరం చేపట్టే యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పత్తి తీసిన తర్వాత నాణ్యత పరంగా బాగుండి మార్కెట్లలో మంచి ధర పలకాలంటే వివిధ దశల్లో తగిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది. తద్వారా దాన్ని ప్రత్యేకంగా ఉంచి అమ్ముకోవాలి. తేమగా ఉన్న పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. అదేవిధంగా మార్కెట్కు రవాణా చేసేటప్పుడు పత్తిని పూర్తిగా కప్పి తీసుకుని వెళ్లినట్లయితే ఎండగాని, వర్షం, దుమ్ము, ధూళి వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదు. ఎక్కడైతే ప్రతి ఇప్పుడు ఇంకా చివరి దశలో ఉందో వీలైనంత వరకు రైతు సోదరులు ప్రతిని త్వరగా తీసే ప్రయత్నం చేయాలి. ఈ ప్రతిని తీసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి బాగా విచ్చుకున్న తర్వాత మాత్రమే గుళ్ళల్లోకి వెళ్ళి తీయాలి. ఇట్లా ప్రతిని బాగా విచ్చుకున్న తర్వాత తీసినట్లయితే దాంట్లో తేమ శాతం తక్కువ ఉంటుంది. తర్వాత గింజ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కాబట్టి మనకు పత్తి తూకం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనము పత్తిని తీసేటప్పుడు పత్తి బాగా విచ్చుకున్న తర్వాత మాత్రమే గుళ్ళల్లోకి వెళ్ళి వేరు చేయాలి. రెండవది ఏంటంటే ఈ పత్తి తీసే ఈ సమయంలో మొత్తము అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అట్లాగే ఈ జనవరిల వరకు కూడా మనకు చాలా చోట్ల చలి ఉంటుంది. తర్వాత మధ్య మధ్య మంచు, అంటే ఎక్కువగా మంచు కూడా కురుస్తుంటుంది. కాబట్టి పొద్దుటిపూట ఈ మంచు కురసడము ఆగిపోయిన తర్వాత రెండవది ఏంటంటే పడిన మంచు ఈ ప్రతి చేనుపై ఆరిపోయిన తర్వాత మాత్రమే మనము పత్తిని గుళ్ళల్లోకి వెళ్ళి వేరు చేసినట్లయితే బాగుంటుంది. తేమ లేకుండా ఉంటుంది. లోపల గింజ బాగా తయారవుతుంటుంది. కాబట్టి ఇది తూకం కూడా ఎక్కువ వస్తుంది. అలా చేయాలి. అట్లా కాకుండా ప్రతి గుళ్ళల్లో బాగా విచ్చుకున్నటువంటి పత్తి అప్పుడప్పుడే బయటకు వస్తున్నటువంటి పత్తిని తీసినట్లయితే దానిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. తర్వాత గింజ కూడా బాగా అభివృద్ధి చెందకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి పత్తి తేమ శాతంతో మనకు దెబ్బతింటుంది మార్కెట్లో. రెండవది విత్తనం కూడా అభివృద్ధి కాక మనకు ఆ విధంగా తూకం కూడా తక్కువ వస్తుంది. కాబట్టి నష్టం జరుగుతుంది. ఈ పత్తి తీతలో ఈ చిన్న మెలకువను గమనించి రైతులంతా కూడా బాగా విచ్చుకున్నటువంటి పత్తిని మాత్రమే గుళ్ళల్లోకి వేరు చేయాలి. అప్పుడు చెత్తా చెదారం కూడా రాకుండా ఉంటుంది. వీలైనంత వరకు చెత్తా చెదారం రాకుండా చూసుకొని ఇట్లా పత్తిని వేరు చేసిన తర్వాత వచ్చినటువంటి పత్తిని 1 రోజు 2 రోజులు నీడలో ఇంటి దగ్గర కానీ లేకపోతే బౌల దగ్గర కానీ కొంచెం చెట్టు నీడలో కానీ లేకపోతే అక్కడ షెడ్లో కానీ వేసేసేసి కొంచెం ఆరిన తర్వాత మంచి గోనె సంచులలో తొక్కేసుకొని మనము ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ గోదాములలో కానీ శుభ్రంగా నిల్వ పెట్టుకొని కొంచెము ఏరియేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో నిల్వ చేసుకొని మార్కెట్ ధర బాగున్నప్పుడు అమ్మేసుకున్నట్లయితే బాగుంటుంది. బీటీ పత్తిలో చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది కాయతొలిచే పురుగు ఒకటి ఎక్కువగా వస్తున్నది. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఇది ఎక్కువ మోతాదులో వచ్చింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇది వర్షాధారంగా పండించే పత్తి కన్నా కూడా ఎక్కడైతే పత్తికి మనము ఎరువులు వేసి నీళ్లు పెట్టి రైతు సోదరులు కొంచెము పత్తి పంట కాలాన్ని పొడిగిస్తున్నారో అలాంటి పత్తిలో కూడా అలాంటి పత్తిలోనే ముఖ్యంగా మనకు ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది ఇప్పుడు ఇంకా ఎక్కువ కనిపిస్తున్నటువంటిది. కాబట్టి ఈ సందర్భంలో రైతు సోదరులంతా 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పత్తి తీత పూర్తయిన వెంటనే వీలైనంత వరకు త్వరలో పత్తి తీత పూర్తి చేయాలి. రెండవది పత్తి తీత పూర్తయిన వెంటనే ఆ ప్రతి మూలను ఎక్కువ రోజులు ఇది కాకుండా కూడా ప్రతి మూలలను వీలైతే పశువులతో పెంచి తర్వాత వెంటనే ప్రతి మూలను మనము భూమిలో కలియదునాలి. దీనికి ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి మనకు ట్రాక్టర్ ద్వారా నడిచేటువంటి షెడ్డర్స్ అనేటువంటి వచ్చినాయి. కాటన్ షెడ్డర్స్ అంటారు వీటిని. ఈ షెడ్డర్ని కనుక మనము ట్రాక్టర్కు తగిలించుకొని కనుక మనము ఆపరేట్ చేసినట్లయితే ఇది మామూలు రోటావేటర్ కన్నా కూడా ఈ షెడ్డర్ అనేటువంటి పరికరము ఈ పత్తి మూలను కట్ చేసేసేసి భూమి సమానంగా కట్ చేసేసి దాదాపు ఒక 2 ఇంచుల పైకి కట్ చేసేస్తుంది. కట్ చేసి ప్రతి మూలనంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసేసి మళ్ళీ భూమిపైనే వేసుకుంటూ పోతుంటుంది. ఈ విధంగా పత్తి మూలలు చిన్న ముక్కలు అయిపోతాయి. కాబట్టి మనము వెంటనే తర్వాత ఈ విధంగా షెడ్డర్ నడిపించిన తర్వాత మనము మామూలుగా ఏదైనా ట్రాక్టర్తో కనుక నడిపినట్లయితే ఈ మొత్తం ఈ చిన్న పీసెస్ అన్ని ప్రతి మూలకు సంబంధించిన పీసెస్ అన్ని కూడా భూమిలో కలియదున్నపడి వెంటనే మనకు తొందరగా ఎరువుగా మారే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పంటకు. కాబట్టి ప్రతి రైతు కూడా వీలైనంత చోట ఈ కాటన్ షెడ్డర్ ద్వారా ట్రాక్టర్తో నడిపేటువంటి కాటన్ షెడ్డర్ ద్వారా మనము ఈ పత్తి మూలను భూమిలో కలియదున్నే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ ప్రతి మూలలో ఉన్నటువంటి గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి కాయల్లో ఉన్నటువంటి ఈ కోశస్థ దశలు తర్వాత లార్వాలు కానీ ప్యూపాలు కానీ ఈ
ఈ విధంగా మనకు షెడ్డర్ ద్వారా నడిపినప్పుడు కానీ రోటావేటర్ ద్వారా నడిపినప్పుడు కానీ చిన్న చిన్నగా అయిపోయి ముక్కలుగా అయిపోయి ఈ కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగంతా కూడా మనకు నశింపబడుతుంది. ఈ విధంగా పత్తి కోత అనంతరం రైతులు తగు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబించినట్లయితే నాణ్యత తగ్గకుండా ఆశించిన మంచి ధరను పొందవచ్చు. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విరామం తర్వాత రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలలో చెరుకు ఒకటి. చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెరుకు దిగుబడి, రసంలో ఎక్కువ పంచదార శాతం పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనేవి ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో చెరుకులో పీక పురుగు యాజమాన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెరకును సాగు చేయు రైతులు ఆశించిన నాణ్యమైన అధిక దిగుబడులను పొందాలంటే చెరకు పంటను చీడపీడలు ఆశించకుండా మేలైన సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరకు పంటను ఆశించి తీవ్ర నష్టానికి గురిచేసే చీడ పురుగులలో పీక పురుగు ముఖ్యమైనది. పీక పురుగు లేదా కాండం తొలుచు పురుగు చెరకు నాటిన నుండి చెరకును నరికే వరకు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగాను, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరకు పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది. చెరకు పంటను పీక పురుగు నివారణ చర్యలను గురించి శాస్త్రవేత్త గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెరుకులో ముఖ్యంగా మనకి ఈ పీక పురుగు అనేది మొదటి దశ నుంచి తర్వాత ఏంటంటే మొదటి పంట వేసిన కాడి నుంచి చివరి దాకా ఈ యొక్క పీక పురుగు మనకి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారం మీద పండించే పంటలో ఈ పీక పురుగు బాగా రావడం జరుగుతుంది. ఈ పీక పురుగుని మనము నివారణ చేసుకోవాలంటే ఇంచుమించు ఒక 4-5 పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతిలో మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ వెరైటీస్ ఏమైనా వేసుకోవడము. దాని తర్వాత రైతులు ఈ యొక్క మోనోక్రోటోఫాస్ 1.5 ml, క్లోరిఫైరిఫాస్ 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ చొప్పున ఈ యొక్క పీక పురుగు వచ్చినప్పుడు ఇది కొట్టుకోవడం చేసుకోవాలి. దాని తర్వాత మిథైల్ పెరాథైన్ కూడా ఒక ఎకరానికి 10 kgs పర్ ఎకర్ చొప్పున కూడా మనము ఇది జల్లుకోవచ్చు. దాని తర్వాత మనకి ట్రైకోడర్మా అనేది ఈ యొక్క గుడ్లని ఇంచుమించు 30,000 గుడ్లని మొలక అంటే ఈ మొలకలు 30 రోజులు దశలో అంటే 4 సార్లు ఈ యొక్క ట్రైకోడర్మా గుడ్లని వదిలిన వల్ల కూడా ఈ యొక్క పీక పురుగుని ఒక రకంగా మనము కంట్రోల్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ పీక పురుగు వల్ల ఈ ముఖ్యంగా 2 దశల్లో ఇది వస్తుంది. మొలక దశల్లో వస్తుంది. దాని తర్వాత ఈ పీక పురుగునే కాండం తొలిచే పురుగు కూడా అంటాం అనమాట. ముందరేమో పీక పురుగు అంటాము, ఎప్పుడైతే చెరుకు పెరిగాక వచ్చిన దాన్నేమో కాండం తొలిచే పురుగు అంటాం అనమాట. ఈ విధంగా ఈ పీక పురుగు మొదటి దశ నుంచి అంటే చెరుకు వేసిన కాడి నుంచి చివరి దాకా ఈ చెరుకులో ఆశిస్తుంది. వర్షాధారం పంటల్లో ఈ పీక పురుగు బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ విధంగా 4 రకాలుగా అంటే క్లోరిఫైరిఫాస్ లేకపోతే మిథైల్ పెరాథైన్ ఒకటి వేసుకోవచ్చు. దాని తర్వాత ఏమో ట్రైకోడర్మా గుడ్లు కూడా ఉపయోగించి అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మోడెం పంటలో తర్వాత మొదట పిలకలు పెట్టేటప్పుడు కూడా ఈ చాలా లోతుగా పెట్టాలి. లోతుగా పెట్టిన వల్ల ఈ యొక్క పీక పురుగులు ఆశించకుండా మనకి కంట్రోల్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా 4 రకాలుగా
మనము ఈ పీక పురుగుని లేకపోతే దీన్నే కాండం తొలిచే పురుగు కూడా అంటారు, దీన్ని నివారణ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మోతాదులో ఈ యొక్క పీక పురుగు రైస్లో వర్షాధారం పంటలో వస్తుంది. ఈ విధంగా చెరకులో శాస్త్రీయ పద్ధతిలో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా రైతులు ఆశించిన నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. ఉద్యాన పంటలకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలవుతుంది. ఈ క్రమంలో ఉద్యాన పంటల డ్రిప్ పద్ధతి ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యాన పంటల సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ఒక మేలైన ప్రత్యామ్నాయ యాజమాన్య పద్ధతి. ఈ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు లేదా పండ్ల తోట మొక్కలకి కావలసిన నీటిని నిర్ణీత సమయంలో కావలసిన మోతాదులో నీటిని బొట్లు బొట్లుగా నేరుగా మొక్క వేరు వ్యవస్థకు అందించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇచ్చిన నీటిని ఇచ్చినట్లు మొక్క పీల్చుకుంటుంది. తద్వారా నీటి వృధా తగ్గడమే కాక దాదాపు 70% నీటిని మనం పొదుపు చేసుకోవచ్చు. అలాగే డ్రిప్ పద్ధతిలో ఉద్యాన మొక్కలకు సాగునీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము మనకి నీరు తక్కువ ఉన్న భూములే ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి కాలువతో పారేవి కాకుండా తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోర్ల ద్వారా నీటిని మనము తీసుకొని మనము పండ్ల తోటలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పండ్ల తోటలో తప్పనిసరిగా ఈ డ్రిప్ పద్ధతి ద్వారా మనము సాగు చేసినప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలోనూ మన రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలో కూడా ఈ యొక్క డ్రిప్ ద్వారా నీరు ఇచ్చే పద్ధతి మారుతూ ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా కనుక మనం నీరు పండ్లకు చెట్లకు పెట్టినట్లయితే మనకి నీటి వనరులను తక్కువ నీటి వనరులతో కూడా మనము మంచి గ్రోత్ కానీ ఇవన్నీ తీసుకొని రావచ్చు. అందువల్ల రైతులందరూ కూడా ఈ బిందు సేద్యం ద్వారానే మన పండ్ల తోటలని పండించుకోవాలి. ఈ బిందు సేద్యం ద్వారా ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే బిందు సేద్యం ద్వారా మనము ఎరువులను డైరెక్ట్గా మనము మొక్కలకు ఇవ్వచ్చు. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా కనుక డ్రిప్ నీరులోనే మనము సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అంటే నీటిలో కరిగే ఎరువులను కనుక మనము చెట్టుకు అందించినట్లయితే మనకు అధిక దిగుబడితో పాటు ఖర్చు కూడా తక్కువగా వస్తుంది. సో అందువలన డ్రిప్ పద్ధతి ద్వారా మన పండ్ల మొక్కలను మనము పెంచినట్లయితే మనకి తక్కువ ఖర్చే కాకుండా అధిక లాభం వస్తుంది. ఈ అధిక లాభం ముఖ్య కారణం ఏంటంటే బిందు సేద్యంలో నీటి తుంపర్లు నేరుగా వెళ్ళి వేర్ల మండలం దగ్గరే పడతాయి కనుక నీటి వృధా కాదు. మనం కాలువ ద్వారా ఎప్పుడైతే నీరు పారిస్తామో ఆ కాలువ ద్వారా నీరు పారించినప్పుడు నీరంతా కూడా భూమి తాగుతుంది కానీ చెట్టు తాగదు. అయితే పండ్ల తోటని సాగు చేసుకునే సమయంలో మనకి కొన్ని మెలకువలు ఈ బిందు సేద్యము వాడుకలో కూడా కొన్ని మెలకువలు మనం పాటించాలి. కొత్తగా వేసుకునే పండ్ల తోటలో మనము ఈ బిందు సేద్యముతో వాడినప్పుడు మనము డ్రిప్పర్లు కాండం దగ్గర నుంచి 1 ఫీట్ దూరంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మొదటి 2 సంవత్సరాల వరకు మనకి ఒక డ్రిప్పర్ ఉన్నా సరిపోతుంది. అదే 3వ సంవత్సరం 4వ సంవత్సరంలో కనీసం చెట్టుకి 2 డ్రిప్పర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ 2 డ్రిప్పర్లు కూడా చెట్టు కాండం దగ్గర నుంచి మీటర్ 1 ఫీట్ దూరంలో ఉండేటట్టుగా ఇరువైపులా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితోని మనకు చెట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది. అదేవిధంగా మనము వాడే బిందు సేద్యంలో సాధారణంగా గంటకు 8 లీటర్ల చొప్పున పడుతుంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క చెట్టుకి ప్రతిరోజు 1 గంట సేపు కనుక మనం బిందు సేద్యంతో నీళ్ళు ఇచ్చినట్లయితే మనకు పెరుగుతున్న చెట్టు కంటే మొదటి 2 సంవత్సరాల వరకు మనకి 16 లీటర్ల నీరుతోనే మనం చెట్లని బాగా పెంచుకోవచ్చును. అంటే మనకు ఉన్న నీటి వనరులతోని మనము ఎక్కువ విస్తీర్ణంలో మనము పండ్ల తోటని పండించవచ్చును. ఈ విధంగా తోటలు అంటే ఉదాహరణకి మనకి ఒక 10 ఎకరాల తోటలో మనకి ఒక 2 ఇంచుల బోరు ఉన్నా కూడా మనం ఆ 10 ఎకరాలు కూడా మొత్తం సాగు చేయడానికి ఈ బిందు సేద్యం ఉపయోగపడుతుంది. అదే కాలువల ద్వారా కానీ లేకపోతే ఇతరాత్ర పద్ధతుల ద్వారా కానీ మనము మొత్తం విస్తీర్ణంలో 10 ఎకరాల విస్తీర్ణంలో మనము సాగు చేయలేము. అది ఈ యొక్క బిందు సేద్యం యొక్క విశిష్టత అన్నమాట. ఈ బిందు సేద్యం ద్వారా మనము ఎక్కడైతే మనము మొక్కలు పెంచుతామో ఆ మొక్కలు కూడా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఎందువల్లంటే చెట్టుకి కావలసినప్పుడు మాత్రమే నీరు అందుతుంది. ఇవి ముఖ్యమైన లాభాలు బిందు సేద్యం వల్ల.
అంటే చెట్టు విస్తీర్ణం బట్టి మనము 3 నుంచి 4 డ్రిప్పర్లు కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే చెట్టు 7వ సంవత్సరం 8వ సంవత్సరం రాగానే కనీసం 8 డ్రిప్పర్లు 4 డ్రిప్పర్లు ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా ఒక డ్రిప్ లైన్ కాకుండా 2 డ్రిప్ లైన్లు ఉండేటట్టుగా చూసుకొని ప్రతి ఒక్క చెట్టుకి కనీసము 4 నుంచి 8 ప్రాంతాల్లో నీటి చుక్కలు పడేటట్టుగా కాండం దగ్గర నుంచి 1.5 మీటర్ దూరంలో మనం పడేటట్టుగా కనుక మనం చేసుకున్నట్లయితే మనకి మామిడిలో అధిక దిగుబడులు వస్తుంటాయి. చాలామంది పెద్ద పెద్ద తోటలు ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో డ్రిప్ పద్ధతి ద్వారా నీరు సరిపోవట్లేదేమో అనుకొని డ్రిప్ను తీసేసి మామూలుగా మళ్ళా పారుదల ద్వారా చెట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ విధంగా చెట్టుకు తోట మొత్తం నీరు అందియాలంటే ఒక చెట్టుకు మరలా నీరు అందాలంటే కనీసం 20 రోజులు పడుతుంది. అంటే మనం ఈ రోజు ఒక చెట్టుకు బాగా నీరు ఇచ్చామంటే మళ్ళీ 20 రోజుల వరకు గ్యాప్ పెట్టి దాని తర్వాత మనం నీరు ఇస్తున్నాం. అంటే దాన్ని చెట్టుకి మనం 20 రోజుల వరకు ఉపవాసం పెడుతున్నాం. ఈ విధంగా చెట్టుకు మనం 20 రోజుల వరకు నీరు ఇవ్వకపోతే చెట్టు మీద కాయ పెరగదు, కాయలన్నీ కూడా రాలిపోతాయి. అదే మనం డ్రిప్ పద్ధతి ద్వారా కనుక మనం నీరు పెట్టినట్టయితే ఆ డ్రిప్ కరెక్ట్ పాయింట్లో ఈ వేర్ల వ్యవస్థ దగ్గర కనీసం ఒక అరగంట సేపు డ్రిప్ ఆన్ చేసిన అంటే అరగంట సేపు డ్రిప్ ఆన్ చేసి ఒక డ్రిప్పర్ దగ్గర నుంచి 4 లీటర్లు పడుతుంది. ఈ 4 లీటర్లు పడ్డా కానీ 4 పాయింట్లలో 4 లీటర్లు పడ్డా కానీ చెట్టుకి తేమ అంటే ఆ చెట్టు వేరు వ్యవస్థ దగ్గర తేమ ఉంటుంది కనుక ఈ తేమ ఉన్నందువల్ల చెట్ల యొక్క కాయలు బాగా పెరుగుతాయి మరియు అధిక దిగుబడి వస్తుంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరుచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1800-1551 సంప్రదించండి. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన లేగదూడలను పొందటం, వాటి ఆరోగ్య పరిరక్షణ, పోషణలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతుల్లో లేగదూడల పోషణ, యాజమాన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో సగటు రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టే ఉప వృత్తులన్నింటిలో మేలైనది పాడి పశువుల పెంపకం. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే లేగదూడల పోషణలో తగిన జాగ్రత్తలు పాటించాలి. లేగదూడల సంరక్షణ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మొదలు కావాలి. లేగదూడలు పుట్టిన అరగంటలోపు జున్నుపాలు త్రాగించాలి. ఇలా త్రాగించుట వలన అధిక సంఖ్యలో వ్యాధి నిరోధక కణములు జున్నుపాల నుండి పేగుల ద్వారా పీల్చుకుంటుంది. బలమైన ఆరోగ్యవంతమైన లేగదూడలను పొందాలంటే పాడి పశువు కానీ పాడి గేదె కానీ అది చూడితో ఉన్నప్పుడే దాన్ని మంచిగా పోషించినట్టయితే ఆరోగ్యవంతమైన అలాగే బలమైన దూడ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనము చూడి దశలో 6 నెలల చూడి నుంచి 9 నెలల చూడి మధ్య లోపల ఆవు కానీ గేదె కానీ అయినట్లయితే దానికి అదనంగా మనము దానా, పచ్చిగడ్డి అలాంటిది పెట్టాల్సి ఉంటుంది. మినరల్ మిక్చర్, సాల్ట్ కూడా పెట్టినట్టయితే మనకు వచ్చేటువంటి దూడ ఆరోగ్యవంతంగా బలంగా పుట్టే అవకాశం. సాధారణంగా ఆవు దూడలు 20 కేజీల శరీర బరువుతో పుడతాయి. అదే గేదె దూడలు అయితే 25 నుంచి 30 కేజీల శరీర బరువు ఉంటుంది. ఇప్పుడు ఈ పుట్టిన తర్వాత వాటి పోషణలో మెలకువలు ఎలా తీసుకోవాలి అంటే
దాన్ని పుట్టగానే మనం సాధారణంగా దాని ముక్కుల మీద ఉన్నటువంటి నురగని జిగురు పదార్థాన్ని తుడిచేస్తాము, శ్వాస క్లియర్ అయ్యేటట్టు చేస్తాము. అది సాధారణంగా ఆవే దూడని నాకి దాన్ని చేస్తుంది. అలా చేయనట్లయితే మన రైతు ఏం చేయాలంటే పొడి గుడ్డని కానీ లేకపోతే గోనె సంచితో కానీ పుట్టినటువంటి దూడని ఇమీడియట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. నురగా అంతా పోయేటట్టు చేసినట్లయితే అది డ్రై అయిపోయి దూడ ఇమీడియట్గా లేచి నిలబడే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టినగానే మనము అతి ముఖ్యంది తల్లి పాలు, వాటిని మనం ముర్రు పాలు లేకపోతే జున్ను పాలు అట్లా కోలోస్ట్రమ్ అంటాం. వీటిని మనం తప్పకుండా దూడ పుట్టిన అరగంటలోపు అది తాపించాలి. ఇది ఎంత తాపించాలి అంటే దూడ శరీర బరువు లోపల 10%, 1/10. అంటే ఉదాహరణకు దూడ 20 కేజీల శరీర బరువు ఉంటే 2 లీటర్ల జున్ను పాలని మనం తాపించాల్సి ఉంటుంది. అంటే 2 లీటర్లను ఒకేసారి కాకుండా రోజుకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 భాగాలుగా విభజించుకొని ఆ 2 లీటర్లని శరీర బరువును బట్టి గనక మనం దూడకు పుట్టిన అరగంటలోపే మనం పాలు తాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అరగంటలోపే ఎందుకు తాపించాలి? తర్వాత తాపిస్తే ఆ జున్ను పాలలో ఉన్నటువంటి పోషకాలు శరీరంలోకి అబ్జార్బ్ కావు. అదే అరగంట లోపే ఈ పుట్టినటువంటి దూడ లోపల ఇంటెస్టైనల్ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది జున్ను పాలలో ఉన్నటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అట్లానే మిగతా పోషకాలు ఉంటాయి, చాలా పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా అబ్జార్బ్ అయ్యి దూడ యొక్క రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే దూడ ఆరోగ్యంగా పెరుగుతుంది, త్వరగా అది పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. జున్నుపాల లోపల ఈ తేలికగా జీర్ణమయ్యేటువంటి మాంసకృతులు ఉంటాయి. 17% మాంసకృతులు ఉంటాయి జున్ను పాలలో. అదే సాధారణ పాలలోనైతే 3% మాంసకృతులు ఉంటాయి. అందుకని ఈ మాంసకృతులని శరీర పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి అనేది ఉపయోగపడుతుంటాయి. అట్లానే విటమిన్ ఏ అనేది కూడా ఉంటుంది జున్ను పాల లోపల. వైటమిన్ ఏ కూడా మామూలు పాల కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ. ఈ వైటమిన్ ఏ అనేది ఈ శరీర పెరుగుదలకు, లోపల ఇంటెస్టైనల్ మ్యూకస్ మెంబ్రెయిన్ పెరగడానికి, రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంటుంది. ఇలా జున్ను పాలు ఫస్ట్ 3 రోజులు జున్ను పాలు పట్టించాలి. దూడ పుట్టగానే మొదటి 3 రోజులు జున్ను పాలు, 4వ రోజు నుంచి తల్లిపాలు మామూలు పాలుగా అవుతుంటాయి. మామూలు పాలని మనం పెడుతూ ఉండాలి. 4వ రోజు నుంచి రోజుకు శరీర బరువు లోపల 10% వరకు మామూలు పాలని తాపిస్తూ ఉండాలి. అంటే ఉదాహరణకు 30 కేజీల శరీర బరువు ఉంటే 3 లీటర్ల తల్లిపాలు 3 భాగాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసి మేపుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనకు 15 రోజుల వయసు నుంచి మనము ఈ తల్లి పాలతో పాటు కాఫ్ స్టార్టర్ అనేది, అంటే దాన్నే మనం కాన్సన్ట్రేట్ మిక్చర్ లాగా తయారు చేస్తాము. కాఫ్ స్టార్టర్ని 15 రోజుల నుంచి మనం స్టార్ట్ చేసి తల్లిపాలు ప్లస్ కాఫ్ స్టార్టర్, అట్లానే మనం ఎండబెట్టినటువంటి బర్సీమ్ హే కానీ, జనుము, అట్లానే అలసంద, ఈ ఎండబెట్టిన అలసందని కూడా కొంచెం దూడకు అలవాటు చేస్తూ ఉండాలి. తల్లిపాలు, అట్లానే ఈ కాఫ్ స్టార్టర్ కాన్సన్ట్రేట్ మిక్చరు, అట్లనే దానా, ఈ 3 రకాలు పెట్టినట్లయితే దూడ త్వరగా పెరుగుతుంది. దూడకు అన్ని రకాల పోషకాలు అందుతూ ఉంటాయి. త్వరగా దాని లోపల రూమెన్ డెవలప్మెంట్ అనేది త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. రూమెన్ డెవలప్మెంట్ అయితే అది మామూలు గడ్డిని కూడా అది అరిగించుకునే శక్తి పెరుగుతుంటుంది. ఈ విధంగా లేగదూడల పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబించినట్లయితే ఆరోగ్యవంతమైన పాడి పశువులను పొందడం ద్వారా పాడి పరిశ్రమ ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించవలసిన చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. మీ అందరి కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తా. నువ్వు దమికిస్తే భయపడేదానికి నేను సూతే సుంబరేగాన్ని కాదురా. పోలీస్ పోలీస్ బ్యాచ్ నెంబర్ 11, అంగి నెంబర్ ఎంత ఉండే 45, జాంగి నెంబర్ 38, ట్రైనింగ్ సెంటర్ కోలగొనే సింథసిస్ కోటవరి బ్యాచ్ సత్తిగాడు, బిత్తరి సత్తిగాడు అన్న ఒక మంచి బీట్ సాంగ్. ఒట్టున పెరిగే గట్టి పోచకు ఉదయం ఎందుకు ఉండకూడదు, ఉండని ఎందుకు ఒప్పుకో
కోరాదు. రబ్బరు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. జూనియర్ జూనియర్ జూనియర్, ఈ బస్తీలో ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి. అది నువ్వా నేనా ఇప్పుడే తేల్చుకుందాం. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. చూసుకుందామా అయితే? ఏం చూసుకోనరా నీకు ఆ పొగరు? చూడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవడ్రా? మీసాల భద్రయ్య. రేయ్, మూతి మీద మీసం ఉంటే సరిపోదురా, నెత్తి మీద బొచ్చు కూడా ఉండాలి.